నమస్తే. దేశంలోనే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల వివరాలు డిజిటల్లో పొందుపరచబోతున్నారు. దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి మ్యామ్ ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మొట్టమొదటిసారిగా డిజిటల్లో పొందుపరచబోతున్నారు జనాభా లెక్కలు. ఎట్లా? అంటే భారతదేశంలో ఈ జనాభా గణన అనేది కొత్తదేమీ కాదు. అంటే మేము దాదాపు 150 సంవత్సరం నుంచి ఇది జరుగుతూ ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి వారిగా మనము ఈ ఒక ప్రక్రియ అనేది ఒక డిజిటల్ రూపంలో చేస్తున్నాము. అంటే దీంట్లో ఏదంటే మనం ఇంటింటికి వెళ్ళి మనము సేకరించే సమాచారం మొత్తం కూడా డిజిటల్ రూపంలోనే వస్తుంది. అంటే ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా యాప్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అదే కాకుండా ప్రజలు నేరుగా ఈ యొక్క ప్రక్రియలో వహించడానికి కూడా అవకాశం ఇస్తూ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కానీ స్వీయ గణన అని ఒక ప్రత్యేకమైన పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రజలే వాళ్ళ ఈ మొదటి దశకి సంబంధించిన క్వశ్చన్స్ కన్నిటికీ కూడా వాళ్ళ సమాచారాన్ని వాళ్ళే స్వీయ గణన పోర్టల్ ద్వారా పొందుపరచవచ్చు. సో అంటే మొత్తానికి ఏదంటే ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా ప్రతి ఒక్క ఫేజ్లో కూడా దశలో కూడా ఈ యొక్క డిజిటల్ రూపంలోనే సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. దాదాపు చాలామంది వ్యక్తిగతంగా వాళ్ళ వివరాలు ఇవ్వడానికి ఇష్టపడరు. మరి ఎలా పాసిబుల్ మేడం? అంటే ఇది నేను ముందు చెప్పినట్టు ఇది కొత్తది కాదు. అలాగే ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యత ఉంటుంది, ఒక సెన్సస్ ఎందుకు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అంటే ఈ యొక్క సెన్సస్లో మనము సేకరించే ఈ సమాచారం మొత్తం దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైనది. అంటే మనం ఏదైనా పాలసీ చేయాలి అంటే మనం ఈరోజు ఎక్కడ ఉన్నాము, మన ప్రయారిటీస్ ఏంటి, మనకున్న వనరులు ఏంటి, దాన్ని ఏ ప్రయారిటీస్కి మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలోకేషన్ చేయాలి అనేది ఇవన్నీ తెలిసేదే మనకి ఈ సెన్సస్ సమాచారం. చాలా కాంప్రహెన్సివ్గా ఈ ఒక సెన్సస్ సమాచారం ఉంటుంది కాబట్టి, అలాగే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో కవర్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామంది అనండి, రాష్ట్రంది అనండి, పట్టణ అనండి, దేశ అభివృద్ధి ఎక్కడ ఉంది ఈరోజు అనేది ఈ యొక్క సమాచారం లేకపోతే దేశంలో ఎలాంటి ఒక పాలసీ రావడానికి అవకాశం ఉండదు. ఒక మంచి పాలసీ లేదంటే ప్రణాళికలు రావు, ఎలాంటి స్కీమ్లు రావు, అలాగే ఎలాంటి అభివృద్ధి కూడా జరగదు. సో అభివృద్ధికి మూలం అనేది ఈ యొక్క సమాచారం అనేది చెప్పాలి. అదే కాకుండా ప్రజాస్వామ్యంలో కూడా ఈ యొక్క సెన్సస్ డాటానే ఒక పునాది అని చెప్పొచ్చు. ఎందుకంటే సెన్సస్లో వచ్చిన జనాభా ఆధారం మీదనే ఒక రిజర్వేషన్ అనండి లేదా డీలిమిటేషన్ అనేది కూడా ఆ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా కీలకమైనది. సో అదే కాకుండా ఇది ఒక చట్టబద్ధత ఉన్న ఒక ప్రక్రియ. సో దీనికి ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది, 1948 సెన్సస్ యాక్ట్ అని చెప్తాం దాన్ని. ప్రతి ఒక్క డేటా ఇక్కడ వ్యక్తిగత సమాచారం సేకరించిన ప్రతి ఒక్క వ్యక్తిగత సమాచారం కూడా చాలా గోప్యంగా ఉంచబడుతుంది. ఓన్లీ అగ్రిగేట్ డేటా మాత్రమే, అంటే నంబర్స్ మాత్రమే మనము ఉపయోగిస్తాము డేటా పాలసీ కోసం కానీ అలాగే ఏదైనా ప్లానింగ్ చేయాలి అంటే. కానీ వ్యక్తిగత సమాచారం మాత్రం చాలా గోప్యంగా ఉంచబడుతుంది. ఆ చట్టంలోనే చాలా క్లియర్గా చట్టం చెబుతుంది ఏదంటే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారం ఎటు పరిస్థితిలో కూడా ఎక్కడ బయట లీక్ కాకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు అనేది. సో దీనివల్ల వాళ్ళ వ్యక్తిగత సమాచారం ప్రైవసీ కోసం కానీ లేదా డేటా ప్రొటెక్షన్ కానీ ఎవరి చేతికో వెళ్తుంది అని భయం కూడా ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక డేటా అనేది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. ఇప్పుడు దాకా నేనేముందు చెప్పినట్టు 150 సంవత్సరం కంటే ఎక్కువ అయింది ఇలాంటి ఒక ప్రక్రియ ప్రారంభమై. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు ఎక్కడ చూసినా ఏ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తిగత సమాచారం ఇప్పుడు దాకా ఎక్కడ బయటికి రాలేదు. ఇది సమాచార హక్కు చట్ట పరిధిలో కూడా రాదు. అలాగే ఏ కోర్టులో కూడా దీన్ని ఎవిడెన్స్ రూపంలో దీన్ని పొందుపరచడానికి కూడా లేదు. సో అందుకే ఆ సమాచారం చాలా గోప్యంగా ఉంచబడుతుంది కాబట్టి ఎలాంటి భయం కానీ అపోహం కూడా లేకుండా కానీ ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇది ప్రజల కోసం చేస్తున్న ఒక కార్యక్రమం, భావితరాల కోసం చేస్తున్న ఒక కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి నిఖరమైన ఖచ్చితమైన సమాచారం ఇచ్చేస్తేనే, ఖచ్చితమైన సమాచారం ఆధారం మీద చేసిన ఏ పాలసీ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు, దాంట్లో మీరు మీ వ్యక్తిగత వివరాలు పొందుపరచండి. ఒకవేళ ఫేక్గా పెడితే మీరు వాటిని ఎలా తెలుసుకుంటారు? అంటే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కానీ స్వీయ గణన అనేది ఇది ఒక అడిషనల్ లేయర్ అనమాట. మనం ఏం చేస్తామంటే దీంట్లో
33 క్వశ్చన్స్లో ఆ హౌస్ హోల్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ sc.census.gov.in ఈ ఒక పోర్టల్ ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా సో వాళ్ళే స్వయంగా ఈ యొక్క డేటాని సబ్మిట్ చేయొచ్చు. సో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి ఇచ్చేస్తే ఆ ఎన్యుమరేటర్ యాప్లో మీరు ఏదైతే డేటా ఫిల్ చేశారో అదన్నీ కూడా ఆయన యాప్లో కనపడుతుంది. ఆయన ఏం చేస్తారంటే ఎన్యుమరేటర్ అన్ని క్వశ్చన్స్ సరిగా మీరు ఫిల్ చేశారా లేదా అనేది అన్నీ చూసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఈ స్వీయ గణన అనే ఒక ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. సో అందుకే ఏదంటే కొన్నిసారి ప్రజలకి అవగాహన లేక సో ఏదైనా మిస్టేక్స్ జరిగిండొచ్చు డేటా ఫిల్ చేసే ముందు, అవన్నీ కూడా ఎన్యుమరేటర్ లెవెల్లో కూడా దాన్ని ఎడిట్ చేయడానికి కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకొని తప్పు చేసేసినా లేదా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న మ్యాపింగ్ చేసే దాంట్లో ఎలాంటి తప్పు జరిగినప్పుడు ఆ మ్యాపింగ్ ఐడి మ్యాచ్ కాని పక్షంలో కానీ లేదా ఎవరైనా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోలేదు అలాంటి టైంలో నార్మల్ ఎన్యుమరేషన్ కానీ ఎడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాదాపు గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు, మరి గ్రామాల్లో ఇది ఎలా సక్సెస్ అవుతుంది మేడం? ఇది సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది మొదటి బారిగా కూడా ఇది ఒక అవకాశం ప్రజలకి ఇవ్వడం జరిగింది. కానీ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి లేదా అవగాహన ఉన్న వాళ్ళు చేసుకోవాలని కాదు. ఇది కుటుంబ యజమాని తరపు నుంచి డేటా ఫిల్ చేస్తారు కానీ కుటుంబంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మొదటిది. రెండవది ఏదంటే ఈ స్వీయ గణన అనేది కంప్లీట్గా ఆప్షనల్. అంటే మీరు స్వీయ గణన చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇంటికి ఖచ్చితంగా ఎన్యుమరేటర్ వస్తారు. సో మీరు స్వీయ గణన చేసుకుంటే ఐడి ఇచ్చేస్తారు. లేదు మేము స్వీయ గణన చేసుకోలేకపోయాము అనే పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా నార్మల్గా ఎలా ఎన్యుమరేషన్ జరుగుతుంది హెచ్ఎల్ఓ యాప్ ద్వారా ప్రతి ఒక్కరిది హౌస్ హోల్డ్ది కూడా ఎన్యుమరేషన్ జరుగుతుంది. కాబట్టి స్వీయ గణన చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అయినప్పటికీ కూడా స్వీయ గణన చేసుకునే అవకాశం లేని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికి ఖచ్చితంగా విజిట్ చేస్తారు. దాదాపు తెలంగాణలో మీరు జనగణనకి డైరెక్టర్గా ఉన్నారు. దాదాపు మీ కింద ఇది ఒక పెద్ద వర్క్ అనమాట. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మేడం ఈ జనగణన కోసం? అంటే ఈ జనగణన అనేది అంటే సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఒక కార్యక్రమం. 10 సంవత్సరానికి ఒకసారి ఈ ప్రక్రియ చేపడతాము. ఇది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఆ హోమ్ మినిస్ట్రీ కింద హోమ్ సెక్రటరీ గారు ఉంటారు. అలాగే ఈ డిపార్ట్మెంట్కి హెడ్గా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రతి ఒక్క స్టేట్లో కానీ కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఒక డైరెక్టర్ ఉంటారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. స్టేట్ నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. అంటే మన తెలంగాణకి సంబంధించింది ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి పొలిటికల్ ఒక నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్క కలెక్టర్ అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ అందరినీ కూడా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నోటిఫై చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో అయితే తహసీల్దార్సు, అర్బన్ ప్రాంతంలో అయితే మనకి మున్సిపల్ కమిషనర్స్ అవ్వచ్చు లేదా డెప్యూటీ కమిషనర్స్ వీళ్ళందరినీ కూడా ఛార్జ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా ఛార్జ్ ఆఫీసర్కి అసిస్ట్ చేయడానికి ఇంకా కొంతమంది ఆఫీసర్స్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క బ్లాక్ని కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి చేసేవాళ్ళు ఎన్యుమరేటర్ని మానిటర్ చేయడానికి సూపర్వైజర్స్ ఉన్నారు. సో మన అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అవ్వచ్చు లేదా ప్రతి ఒక్క వార్డ్ని కూడా మళ్ళీ బ్లాక్లుగా విభజించి ఒక్కొక్క బ్లాక్ని ఒక ఎన్యుమరేటర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలామంది దాదాపు ప్రతి ఒక్కరికి కూడా 3 రోజుల ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎన్యుమరేటర్ సూపర్వైజరే కాకుండా అన్ని ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటున్న అన్ని ఆఫీసర్స్ని కూడా మనం కలుపుకుంటే దాదాపు మోర్ దెన్ 90,000 స్టాఫ్ ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటారు ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. దాదాపు మీరు ఈ వీక్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత కింద కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. ప్రజలు మేడం మా వివరాలు ఇస్తాం, నిజంగా మాకు భద్రత ఉందా, మా వివరాలు ఇస్తున్నాం కాబట్టి అని ఒక డైరెక్టర్గా ఏం చెప్తారు మేడం? ప్రత్యేకంగా సెన్సస్ ద్వారా సేకరించే ఏ సమాచారం కూడా వ్యక్తిగత సమాచారం ఎక్కడ కూడా షేర్ చేయబడదు. అంటే మేము ఇంత డేటా కలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా 2 దశలో డేటా కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు హౌస్ లిస్టింగ్కి సంబంధించింది అంటే ప్రతి ఒక్క బిల్డింగ్కి దాంట్లో ఉన్న సెన్సస్ హౌసెస్, ఆ సెన్సస్ హౌసెస్లో ఉన్న హౌస్ హోల్డ్ వీళ్ళందరి గురించి కూడా డేటా కలెక్ట్ చేస్తాము. అలాగే 2వ దశలో అంటే వచ్చే సంవత్సరం
ఫిబ్రవరిలో ప్రతి వ్యక్తి గురించి కూడా సమాచారం కలెక్ట్ చేస్తాము. ఇంత అంటే సమగ్రంగా మనము ఈ యొక్క డేటాని కలెక్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్న ఏ ఒక డిపార్ట్మెంట్కి కూడా ఈ యొక్క డేటాని షేర్ చెయ్యము, వ్యక్తిగత డేటా. ఏ స్టేట్ కా స్టేట్ ఉంటుంది? అలా కాదు, నేను అనేది ఏంటంటే ఏ వ్యక్తిగత డేటా, ఒక ఇండివిజువల్కి సంబంధించిన డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంగీత గారికి ఇది ఉంది, వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది, క్వాలిఫికేషన్ ఇంత ఉంది, వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి, ఇలాంటి డేటా ఎక్కడ ఇవ్వము. ఓన్లీ నంబర్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అలాగే విద్యుత్ శక్తి లేనివి ఏదైనా ఇల్లు ఉన్నాయా, అలాగే టాయిలెట్ లేని ఇల్లు ఏదైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి. సో ఇలాంటి ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫలానా ఈ వ్యక్తికి ఉండేది ఇది, లేనిది ఇది అనేంటి సమాచారం మాత్రం ఎట్టు పరిస్థితిలో బయటికి రాదు. నేను ఈ ముందు చెప్పినట్టు సమాచార హక్కులో కూడా ఎవరు అడగడానికి లేదు, కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్ రూపంలో అక్కడ ఇవ్వడానికి కూడా లేదు. సో ఒక మన సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క సెన్సస్ తర్వాత దాదాపు 300 రకమైన రిపోర్ట్స్ రిపోర్ట్ రిలీజ్ అవుతుంటాయి, పబ్లిష్ చేయడం జరుగుతుంది. మీరు ఏ రిపోర్ట్ అయినా చూడండి, అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఇవి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఏ రిపోర్ట్లో కూడా ఏ వ్యక్తి పేరు మీకు కనపడదు, ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారం మీకు అక్కడ కనపడదు. సో ఇది ఒక చట్టబద్ధత ఉన్న ప్రక్రియ కాబట్టి ఆ చట్టంలోనే సెక్షన్ 15 చాలా క్లియర్గా చెప్తుంది ఏదంటే ప్రతి ఒక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఇది కొత్త ప్రక్రియ కూడా కాదు, ఎన్నో సంవత్సరం నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకున్న ఎక్కడ కూడా ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలేదు. కాబట్టి మీరు పొందుతున్న ఒక సంక్షేమ పథకాలకి కానీ దీనికి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఓటర్ ఐడి కార్డుకి సెన్సస్ సమాచారానికి సంబంధం లేదు. మీరు ఎక్కడ మీ ఆధార్ కార్డు ఒకటి దగ్గర ఉండొచ్చు, మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒక దగ్గర ఉండొచ్చు, లేదా మీ ఓటర్ ఐడి కార్డు ఎక్కడైనా ఉండొచ్చు. ఏ దానికి కూడా సంబంధం లేకుండా ఈ జనాభా గణనలో మనము సమాచారం సేకరిస్తాం. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి భయం కానీ, అపోహం కానీ, ఆందోళన కానీ ఉండాల్సిన అవసరం లేదు. మొదటి విడత అనేది మనకి యాక్చువల్గా అంటే ఇంటింటికి వెళ్ళి చేసే కార్యక్రమం హెచ్ఎల్ఓ ఆపరేషన్ అని పిలుస్తాము. అది మన రాష్ట్రంలో మనకి మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఉంటుంది. కానీ దాంట్లోనే భాగంగానే ఈ స్వీయ గణన అనేది మనము మొన్న అంటే ఏప్రిల్ 26వ తేదీలో రోల్అవుట్ చేయడం జరిగింది. అది మే 10 వరకు కూడా ప్రజలకి ఈ యొక్క స్వీయ గణన అవకాశం ఉంటుంది. మే 11వ తేదీ నుంచి ఎన్యూమరేటర్ ఇంటింటికి వెళ్తారు, జూన్ 9వ తేదీ వరకు వెళ్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎలా ఉందంటే మేడం ప్రజల స్పందన? అంటే మొదటి బారిగా ఈ యొక్క స్వీయ గణన ఒక అవకాశం ప్రజలకి ఉంది కాబట్టి ఇంకా మనము పబ్లిసిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో అందరూ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, మన స్టాఫ్ అవ్వచ్చు, అందరూ కూడా ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు దాకా దాదాపు మనకి అంటే ఈ యొక్క ప్రక్రియని ఇనిషియేట్ చేసింది అవ్వచ్చు, లేదా ప్రక్రియ SCID వరకు అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID వరకు కంప్లీట్ చేసుకునేది అయిండొచ్చు. దాదాపు ఇప్పటిదాకా అనుకోవచ్చు 1,00,000 వరకు ఒక హౌస్ హోల్డ్స్ ఈ ఒక కొత్త ఒక విధానాన్ని, కొత్త ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చివరిగా ఒక ప్రశ్న మేడం, చాలామంది ఏమైనా డేటా అడిగితే భయపడుతుంటారు. అంటే మీరేమన్నా ఎమ్యూనరేటర్స్కి ఏమైనా ID కార్డ్స్ లాంటివి కానీ ఏమన్నా అక్కడ ఉన్న అధికారులను కానీ ఏమైనా అలాట్ చేస్తారు? అంటే నిజంగానే భయపడతారు చాలామంది. డోర్ కొట్టంగానే ఎవరు ఏదో ఒక ID చూపిస్తారు, వీళ్ళు పొరపాటున చెప్పేస్తూ ఉంటారు. మీరు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏమైనా ఐడెంటిటీ ఏమైనా ఇస్తున్నారా? అంటే ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసే ఎన్యూమరేటర్ అవ్వచ్చు, వాళ్ళని మానిటర్ చేసే సూపర్వైజర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చార్జ్ ఆఫీసర్ పరిధిలో పనిచేస్తారు. సో చార్జ్ ఆఫీసర్ వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు వీళ్ళకి ఒక ID కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ID కార్డులో ఒక QR కోడ్ ఉంటుంది. సో ఎవరికైనా ఎక్కడైనా సందేహం వచ్చేసినా, వీళ్ళు ఎవరు, వాళ్ళ అథెంటిసిటీ ఏంటి అనేది డౌట్ వచ్చేసినా ఆ QR కోడ్ని స్కాన్ చేసేసి వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది, ఇంక్లూడింగ్ దేర్ ఫోటో. అంటే వాళ్ళు ఏ బ్లాక్కి
వీళ్ళని ఎన్యుమరేటర్గా నియమించడం జరిగింది. వాళ్ళ చార్జ్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళ సంతకాలు, అన్ని డీటెయిల్స్, వాళ్ళ పేరేంటి, అలాగే వాళ్ళ ఫోటో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ వస్తాయి కాబట్టి ఎవరు కూడా అక్కడ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆథెంటిసిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎక్కడైనా డౌట్ వచ్చేసి. అది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము కిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్యాప్ ఉంటుంది వాళ్ళకి, ప్రత్యేకంగా సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎన్యుమరేటర్కి, సూపర్వైజర్కి క్యాప్ ఇవ్వడం జరిగింది. బ్యాగ్స్ ఉంటుంది. అలాగే ఇతరత్ర ఏదంటే కిట్లో ఉన్న ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉంటాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఏముంటుందంటే ఈ సెన్సస్ లోగోతో ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్స్ట్రా అడిషనల్గా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది.